వెల్కమ్ టు ఎపిసోడ్ 8 ఆఫ్ రావణాసుర. ఈ వీడియోలో మనం వేదవతి చేసిన ప్రతిజ్ఞ వల్ల రావణాసురుడి జీవితానికి ఎలా ముప్పు వాటిల్లుతుందో తెలుసుకుందాం. ఒకనాడు రావణాసురుడు అడవిల్లో విహరిస్తుండగా ఒక అందమైన స్త్రీ అగ్నిపీఠం వద్ద తపస్సు చేస్తూ రావణాసురుడికి కనిపిస్తుంది. రావణాసురుడు ఆమె వద్దకు వెళ్ళి, ఆహా, ఏమి సౌందర్యము! నీవు అడవిలో కాదు, బంగారు కోటలో ఉండాలి. ఈ సన్యాసి వస్త్రం కాదు, పట్టు వస్త్రాలు ధరించాలి, ఆభరణాలు ధరించాలి, నా భార్యగా నాతో ఉండు అని అంటాడు. దానికి ఆ అమ్మాయి, నేను వేదవతిని, నేను విష్ణువుకు అంకిత భావంతో ఉన్నాను, నేను వేరే ఎవరిని వివాహం చేసుకోను అని చెప్తుంది. కానీ రావణాసురుడు వినకుండా ఆమెను తాకాలని చూడగా ఆమె తనని తాను అగ్నిలో ఆహుతి చేసుకుంటూ, రావణ, నీ అంతం కోసం నేను మళ్ళీ జన్మిస్తాను, నీ అంతానికి నేనే కారణంగా నిలుస్తాను అని ప్రతిజ్ఞ చేసి అగ్నిలో ఆహుతి అవుతుంది. అలా అగ్నిలో ఆహుతి అయిన వేదవతి సీతగా పునర్జన్మ పొందుతుంది. అలా రావణాసురుడి చావుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. రావణుడి గురించి మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.